రాసిన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరులను రక్షణ గలవారును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పైన నీరు లేని గోతుల నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదును. దేవుడి వాక్యం దీవించును. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సమయం ఇచ్చిన ఎవరికి నా వందనాలు, సంఘానికి నా వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 నుండి 22 వరకు చదువుకుందాం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినాను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొనును నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి ఎవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసు ప్రభు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడెలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వాక్యము నిమిత్తము సేవ చేసెను. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించును. అందరం లేచి నిలబడి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. సన్నిహితుడికి నా వందనాలు. నాతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడనుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. దేవుడి వాక్యంను ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో హోసన్నా నిన్నే పాడనా హోసన్నా నిన్నే చేరనా హోసన్నా నిన్నే పాడనా హోసన్నా నిన్నే చేరనా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా నిన్ను చేరగానే నన్ను నేను మరచి నేను నీ మాటలలో నిన్ను చేరగానే
ప్రతి ఆదివారం ఇది ముగింపు సమయం అనుకుంటా 11:05. ఈ వారం ముగింపు సమయంలో దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం. అంటే ఎంత ఆలస్యమో ఇంచుమించు ఒక గంట ఆలస్యం, అంతేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా ఆలస్యం వచ్చిన చేతులెత్తండి. గంట ఆలస్యం వచ్చిన వాళ్ళు ఒకటి, గంట ఆలస్యం వచ్చిన 9:30కి వచ్చిన వాళ్ళు, 10కి వచ్చిన వాళ్ళు, అదే ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చేస్తారు మీరు? లేట్కి పోతారా? చెప్పాలి. మా అన్న సహకారం సత్యం ఛార్జింగ్ పెట్టడానికి పిండి పెట్టి అక్కడికి వెళ్ళాలంటే ఆలస్యం పోతారా? ఎందుకని సహకారం ఎందుకని పోరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ఆశీర్వాదాలు కూడా ఆలస్యం కావడానికి కారణం ఏంటో తెలుసునా? మన నిర్లక్ష్యం. ఒక వారము 2 వారాలు కొన్ని అనివార్య కారణాలు బట్టి ఆలస్యమైతే ఎవరికైనా సహజం. వారం 2 వారాలు మరలా ఆ 9 గంటలకైనా వచ్చిన రికార్డు మన రికార్డులో ఉందంటే ఆహా ఉందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకత ఫామ్ సండే, మట్టల ఆదివారం. అనేక దినముల నుంచి, అనేక సంవత్సరాల నుంచి మత్తయి రాసిన శుభవార్త 21వ అధ్యాయము మొదటి 10 వచనం అనేక మార్లు అక్కడ రాయబడి ఉంటుంది. కట్టబడిన గాడిద గురించి, నాకు అనగా ప్రభువుకి కావలసిన గాడిద గురించి, అలానే ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు, అలానే యేసు ప్రభు వారు ఎంతగా ఆనాటి రాజుల వలె, లేకపోతే ఉన్నతమైన వాహనము కాకుండా తను తాను కంప్లీట్గా రిక్తునిగా తగ్గించుకొని దైవ కుమారుడై ఉండి కూడా గాడిద పిల్లను పారావాహము చేసుకొని సమస్త దేవుని బిడ్డలందరికీ రాజ్య సువార్త అనగా సమాధాన వార్తను ప్రకటించడానికి, అనేకులకు తన బిడ్డలకు విజయము కలగచేయడానికి యెరూషలేము పట్టణానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం, విని ఉన్నాం అనేక మార్లు. అయితే ఈ సంవత్సరము అనగా ఈరోజు మరొక నూతన విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మన ముందు ఉంచి ఉండగా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యములను కలిసి నేర్చుకుందాం. యోహాను సువార్త ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తమై యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వాక్యము ఈరోజు లేక ఈ సంవత్సరపు మట్టల ఆదివారం యొక్క వాక్య ధ్యానమైనది. మూల వాక్యము యోహాను సువార్త 12:13 వాక్యం. ఖర్జూరపు పంటలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము వచ్చుతున్న ఇశ్రాయేలు రాజును స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్న
తన స్వార్థ భాగములో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగా కానీ జనులు కేకలు వేసిన వాక్యం రాయబడుతుంది. ఏమి తీసుకొని ఎదుర్కొన్నారంట యేసు ప్రభు వారిని? ఏం పట్టుకొని ఎదుర్కొన్నారంట? ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసు ప్రభు వారిని ఎదురుగా వెళ్ళినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట అదే. ఆ రోజు అక్కడున్న ప్రజలు, యెరూషలేము పట్టణ కాపస్తులు కావచ్చు, ఇశ్రాయేలు జనాంగము కావచ్చు, అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ దినాన ఉన్న ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా జయము, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ అవి పట్టుకొని యేసు ప్రభు వారికి ఎదురుగా వెళ్ళి యేసయ్యను స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా, ఆయన నామాన్ని కొనియాడినట్లుగా మనం బైబిల్ పట్టణంలో చూడగలుగుతున్నాం. అయితే ఈరోజు ఖర్జూరపు మట్టలు మన దగ్గర లేవు. యేసు ప్రభు వారు కూడా మనకి ఎదురుగా రావట్లా. అయితే ఎలా ప్రభువుని ఎదుర్కోవాలి? ఎలా నువ్వు ప్రభువుని స్తుతించాలి? ఎలా ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు ఆయన నీ పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు? ఎలా నువ్వు ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు ఏమండి ప్రభువుని ఇష్టపడతాడు, ప్రభువుని భక్తిని అంగీకరిస్తాడంటే అక్కడ రాయబడుతున్న మాట ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నది, ఖర్జూరపు మట్టలు లేకపోయినప్పటికీ యేసు ప్రభు వారు ఆనాడు వచ్చినట్లుగా ఈరోజు గాడిద పిల్ల ఎక్కి రాకపోయినప్పటికీ ఏమండి పరలోకమందు ఆసీనుడైన యేసు ప్రభు వారిని నువ్వు ఎదుర్కోబోతున్నావు ఒక రోజు. ఆ దినాన నువ్వు ఎలా ఉండాలంటే ఒక ఖర్జూరపు వృక్షము వలె నువ్వు ఉన్నప్పుడు ప్రభు నేను ఆశీర్వదిస్తే నేను స్వీకరిస్తాడంట, నేను ఇష్టపడతాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉండాలి? ఖర్జూరపు వృక్షము వలె నువ్వు తయారు చేయబడాలి. ఖర్జూరపు చెట్టు వలె నువ్వు తయారు చేయబడినప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడండి, ప్రభు నిన్ను స్వీకరిస్తాడు. బాగా గమనించండి. పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళి పెళ్లి కుమార్తె ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. ఎందరికి తెలుసు అనుకోండి, వివాహం అయ్యేటప్పుడు ఏమంటా దాన్ని ఎదుర్కోలా, ఊరి మధ్యలోకి వెళ్ళి ఎదుర్కోలు అట్లా ఒక చోట ఆగి వాళ్ళు తీసుకొని ఆహ్వానించుకొని వస్తారు ఆ ఊరి పెళ్లి పెద్దని, పెళ్లి కుమారుని. అలానే యేసు ప్రభు వారి యొద్దకి పెళ్లి కుమారుడిగా రాబోతుండగా సంఘముగా ఉన్న సహోదరి సహోదరుడా నువ్వేం చేయాలంటే ఆనాడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసు ప్రభు వారిని ఎదుర్కొన్నట్టుగా ఈరోజు నువ్వు ఒక ఖర్జూరపు వృక్షము వలె మార్పు చెంది, ఒక ఖర్జూరపు చెట్టు వలె తయారు చేయబడి నువ్వు ప్రభుని ఎదుర్కొన్నప్పుడు నిన్ను కూడా ప్రభు ఇష్టపడునుగాక, నిన్ను కూడా ప్రభు స్వీకరించునుగాక, నిన్ను కూడా ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఏంటది ఖర్జూరపు వృక్షము? ఆయా సందర్భాలలో బైబిల్ చెబుతున్న మాట 60 చోట్ల ఈ ఖర్జూర వృక్షం గురించి బైబిల్లో రాయబడిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఎన్ని చోట్లంట? 60 చోట్ల, 60 వాక్య భాగాలలో ఈ ఖర్జూర వృక్షం గురించి మనం బైబిల్లో చూడగలుగుతాం. చూడండి, ఈ ఖర్జూర వృక్షాన్ని ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్లో నానా విధాలుగా లేక ఆయా సందర్భాలలో ఆయా పేర్లు పెట్టి సంబోధించారు. ఆ పేర్లు 4 విధాలుగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఈత చెట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. చూడండి, యోవేలు రాసిన గ్రంథము 1:12 ఉంటుంది. యోవేలు గ్రంథము 1:12 అక్కడ ఈత చెట్టుని సంబోధించడం జరిగింది. రెండవది తమల వృక్షము, తమల వృక్షము, తమలాకంట చూడండి, ఆ తమల వృక్షమని 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 29వ వాక్యములో సంబోధించబడింది. తమల వృక్షమని 1 రాజులు 6వ అధ్యాయము 29వ వాక్యములో అవసరమైతే రెఫరెన్స్లు రాసుకొని గుర్తుకుంటాయి. మొదటిగా ఈత చెట్టు అని యోవేలు గ్రంథము 1:12 సంబోధించారు. తమల వృక్షమని 1 రాజుల గ్రంథము 6:29 సంబోధించారు. మూడవది
సరళ వృక్షము, సరళ వృక్షమని సంబోధించారు. న్యాయాధిపతుల గ్రంథము 4:5లో ఉంటుంది. సరళ వృక్షము న్యాయాధిపతుల గ్రంథము 4:5లో ఉంటుంది. చివరిగా 4వది తాళ వృక్షము. ఏ వృక్షం అంట? తాళ వృక్షము. అది పరమగీతము 7 వచనాలలో రాయబడి ఉంటుంది. తాళ వృక్షం అని సంబోధించారు. ఇలా ఖర్జూర వృక్షాన్ని బైబిల్ గ్రంథములో 4 విధాలుగా ఆయా సందర్భాలలో ఆయా వాడుకను బట్టి సంబోధించడం జరిగింది. 1 ఈత చెట్టు అనియు, 2 తమల వృక్షమనియు, 3 సరళ వృక్షమనియు, 4 తాళ వృక్షమనియు. చెప్పండి. 1 అందరు చెప్పాలి. 1 ఈత చెట్టు అనియు, 2 తమల వృక్షమనియు, 3 సరళ వృక్షమనియు, 4 తాళ వృక్షమని. మంచిది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారికి అలానే నేటి సంఘానికి సాదృశ్యంగా ఉందని బైబిల్ పండితులు చెబుతున్నారు. ఈ ఖర్జూర వృక్షము దేనికి సాదృశ్యంగా ఉందంట? సంఘానికి, యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. సో ఈరోజు ఖర్జూర వృక్షం యొక్క ప్రత్యేకతలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీతము 5వ అధ్యాయము 10వ వాక్యము. నెంబర్ 1 పరమగీతము 5వ అధ్యాయము 10వ వాక్యము. ఐదవ అధ్యాయము 10వ వాక్యము. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఖర్జూర వృక్షాన్ని ఆయా సందర్భాలలో 4 పేర్లుగా పిలువబడినవి. 1 ఏం మాట్లాడరు, బెల్లం గుట్రాయి లెక్క ఉన్నారు. 1 ఈత చెట్టు అనియు, 2 తమల వృక్షమనియు, 3 సరళ వృక్షమనియు, 4 తాళపత్రాలు అంటారు. గుర్తుందా? తాళ వృక్షం. తమలాకు, అదే తమలాకు ఇది అంటారుగా, అదేమాకయ్యా పెళ్ళిళ్ళు ఆకు పెడతారుగా. తమలపాకు అంటే తమలపాకు అంటే అర్థం, దానే తమలాకు అంటారు, తమల వృక్షం అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఆయా సందర్భాలలో ఈత చెట్టు గాను, తమల వృక్షము గాను, సరళ వృక్షము గాను, తాళ వృక్షము గాను సంబోధించడం గమనించండి. దీంట్లో ఈ ఖర్జూర వృక్షం యొక్క మొదటి గుణం లేక మొదటి ప్రత్యేకత ఏంటంటే, ఎందుకు ఖర్జూర వృక్షాన్ని సంఘముతో యేసు ప్రభువుతో పోల్చారంటే, గ్రీకు పదములో ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, తామారు అనే అక్షరం నుంచి, పదం నుంచి ఈ ఖర్జూర వృక్షాన్ని సంబోధించారు. ఖర్జూర వృక్షాన్ని గ్రీకు పదం నుంచి వచ్చిన పదమే తామారు. ఏమారు? అందరూ చెప్పాలి. ఏమారు? ఈ పేరు బైబిల్లో ఉంది. ఎవరికైనా ఉందా? ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కోడలావా? ఎవరి కోరు? యూదా కోడల పేరు తామారు. ఏ వృక్షం గురించి మాట్లాడుకుంటున్నాం? ఖర్జూర వృక్షమును గ్రీకులో ఏమంటారు? తామారు. తామారు అనగా అర్థం ఏంటంటే సౌందర్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. నెంబర్ 1 తామారు అనగా అర్థమైందంట సౌందర్యము. ఖర్జూర వృక్షపు మొదటి గుణం ఏంటంటే సౌందర్యమే. వృక్షం అంటే ఈ వృక్షం, దీనికి ఉన్న మొదటి గుణం ఏంది? సౌందర్యవతి. ఒక మాటలో చెప్పాలంటే అందమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు రండి బైబిల్లోకి, మీరు చదివారు చూడండి, పరమగీతము 5:10 వాక్యం.
యేసుక్రీస్తు ప్రభు వారైతే సౌందర్యవంతుడు. అవునంటారా కాదంటారా? ఎలా ఎలా చెబుతుంది బైబిల్ చెబుతున్న మాట? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషులలో పోల్చదగిన వాడు నా ప్రియుడని అక్కడ ప్రియురాలు, అక్కడ ప్రియుడి గురించి, ప్రియుడైన యేసు ప్రభు గురించి సంబోధిస్తుంది. నా ప్రియుడును, మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో పోల్చదగిన వాడు, గుర్తింపదగిన వాడు, అంత అందగాడు యేసు ప్రభు వారని బైబిల్ వాక్యం చెబుతుంది. అందుకే తండ్రి అయిన దేవుడు ఇష్టుడిగా ఎంత ఇష్టము చూపాడో ప్రభు పట్ల. తన కుమారుడైన యేసుక్రీస్తు ఎంతో సుందరాంగుడు, ఒక మాటలో చెప్పాలి, ఎంతో సౌందర్యవంతుడంట యేసు ప్రభు వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే సంఘము కూడా ఎలా ఉండాలండి చెప్పాలి? సంఘము కూడా ఎలా ఉండాలి? మీరు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత అందగాడో, ఎంత సౌందర్యవంతుడో ఈ పరమగీతము 5వ అధ్యాయము 10 నుంచి 16 వాక్యాలు ఇంటికి వెళ్ళా చదువుకోండి. ఒక్కొక్క పదము ఒక్కొక్క గొప్ప వాక్య పరిచయం, ఒక గొప్ప సబ్జెక్ట్ ఉంటుంది అక్కడ. పరమగీతము 5వ అధ్యాయము 10 నుంచి 16 వాక్యాలు యేసు ప్రభు యొక్క ఏమన్నా నైపుణ్యత, యేసు ప్రభు యొక్క అందము గురించి, యేసు ప్రభు యొక్క సౌందర్యము గురించి ఒక్కొక్క పదం అక్కడ అద్భుతంగా రాయబడి ఉంటుంది. చదువుతారా ఆ మాట దయచేసి? పరమగీతము 5వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలు. అమ్మ, అతని శిరస్సు కూడా అపరాజ్యం అంటది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గమనించండి పిల్లరా, నేత్రము గురించి, పాదము గురించి, కంఠము గురించి, ఏమండి ఈ యొక్క హెయిర్, ఈ యొక్క వెంట్రుక, ప్రతిదీ అరికాలములు నడినెత్తు వరకు నా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, తన నైపుణ్యత గురించి, తన అందం గురించి, తన సౌందర్యం గురించి ఎంతో అద్భుతముగా అక్కడ భక్తుడు వర్ణిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు సయ్యాన ప్రాణ ప్రియుడా, సయ్యాన ప్రాణ ప్రియుడా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇష్టమైన పాట ఇది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. పాట మొత్తం పాడితే మనకి సమయం సరిపోదు, నాకు బస్సు కూడా లేట్ అవుతుంది. అందుకని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ముఖము గురించి, దేవుని హారము గురించి, దేవుని కంఠము గురించి, ప్రభు యొక్క నేత్రము గురించి, పాదము గురించి, చేతుల గురించి భక్తులు చాలా అద్భుతంగా అక్కడ వర్ణిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సౌందర్యవంతుడైన యేసు ప్రభువారు వరుడైన ఆ పెళ్లి కుమారుడు అంత అందగాడు, అంత సౌందర్యవంతుడైతే పెళ్లి కుమారుని ఎదుర్కోబోవాల్సిన నీవు అందంగా ఉండాలా, అందహీనంగా ఉండాలా చెప్పాలి? పెళ్లి కుమారుని యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తానమే సంగమా, నా సహోదరి సంగమని నీవు యేసు ప్రభు వారిని ఎదుర్కోవడానికి వెళ్ళాలి. ప్రతిరోజు ఎదుర్కోవాలి, ఒక రోజు కాదు, ప్రతిరోజు ఆయన ఎదుర్కోవాలంట.
ఎదుర్కొనేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అందంగా ఉండాలా, అందహీనంగా ఉండాలా? చెప్పాలమ్మా, ఎలా ఉండాలయ్యా? అందంగా ఉండాలా, అందహీనంగా ఉండాలా? పెళ్లి కుమార్తె ఆ విడిదింట్లో నుంచి పెళ్లి మండపానికి వచ్చేటప్పుడు అందహీనంగా ఉందనుకో, ఆ పెళ్లి కుమారుడు అబ్బా ఎంత బాగున్నవే అంటడా? అందహీనంగా ఉంటే సింపిరి జుట్టు వేసుకొని, మాసిపోయిన చీర కట్టుకొని, మాసిపోయిన పూలు పెట్టుకొని, అలంకరణ లేకుండా వచ్చిందనుకో పెళ్లి మండపానికి, ఎవర్రా ఈ బెచ్చగత్తి అంటాడు. అవునా కాదా? అంతేనా? లేకపోతే సంతోషంగా ఎగురి గంతులు వేసుకుంటా తాళి కడతాడా? చెప్పాలి, మాట్లాడరేంది మీరు? అసహించుకుంటారా లేదా? అవునా కాదా? అట్లా కాకుండా చాలా అందంగా అపురూపముగా చక్కగా అలంకరించుకొని ఆ పెళ్లి కుమారుని అనగా యేసు ప్రభువారిని నువ్వు ఎదుర్కొన్నావు అనుకో, నేను స్వీకరిస్తారా లేదా? నీ యందు ఇష్టపడతాడు, నీ పట్ల ఇష్టము కలిగింది, నిన్ను స్వీకరిస్తాడు. నిన్ను చూసినప్పుడు తన మనస్సులో, తన హృదయంలో ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. అలానే సంఘం అంట అలంకరించబడిన సంఘంగా ఉండాలి, అందమైన సంఘం ఉండాలి. హల్లెలూయా. సౌందర్యమైన సంఘంగా. చూడండి దయచేసి ఇంకో మాటను చదివిస్తాను. పరమగీతము 1వ అధ్యాయము 5వ వచనము. 1:5. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలని. హల్లెలూయా. ఇక్కడ సంఘము ఏమండి? షూలామీత్ అంటుంది, సొలొమోను యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి బాగా. సొలొమోను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు ఈ పరమగీతంలో. అలానే షూలామీత్ ఎవరికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ సంఘం ఏమంటుంది? తోటి వారితో ఏమంటుంది? నా సహోదరుడా, ఇగో సహోదరుడు ఇస్సాకు గారు, సహోదరు శారమ్మ, నేను నల్లని వాడిని కావచ్చు, కానీ నేను సౌందర్యవంతుడను. హల్లెలూయా. ఏమండి? నీ రంగు అవసరం లేదు యేసయ్యకు, నీ అలంకరణ అవసరం లేదు యేసయ్యకు. నీవు అందముగా, సౌందర్యవంతురాలుగా నువ్వు అలంకరించబడినప్పుడు యేసు ప్రభువారు నీ పట్ల ఇష్టపడతాడు, నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. బాగా గమనించండి. ఒక ప్రేయస్ని, ఒక ప్రియుడు ప్రేమించాలంటే ఏం చేయాలండి? ఆ ప్రియుడు కంట్లో పడే రీతిగా, ఆ ప్రియుని కంటికి ఆకర్షితయ్యే రీతిగా నువ్వు తయారు కావాలి. అంతేనా? లేకపోతే ఎడ్డమ్మటికి ఎట్లా పెడితే అట్లా పోతే వాడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఆ ప్రియునిగా ఉన్నవాడిని కన్ను నీ మీద పడాలంటే, ఆ ప్రియుని కంట్లో నువ్వు పడాలంటే నువ్వు చాలా అందంగా రెడీ కావాలండి. ఈరోజు సంఘము ఎలా ఉండాలంట చెప్పాలి. ఖర్జూర్ వృక్షము వలె, అనగా సౌందర్యవంతమైన సంఘముగా నువ్వు మార్పు చెందినప్పుడు, నువ్వు సౌందర్యవంతురాలుగా మార్చబడాలి, నువ్వు అందమైన దానిగా మార్చబడాలి, నువ్వు అందమైన వాడిగా మార్చబడాలి. అంటే నాకు అందం లేదయ్యా అంటారు. ఏమండి? ఆ అందం గురించి కాదు నేను మాట్లాడేది. ఈ ఎర్రగా, తెల్లగా, పచ్చగుండి అందం గురించి కాదు నేను మాట్లాడేది. అది మట్టి రంగు. హల్లెలూయా. ఎర్రగొండోళ్ళకి ఎర్రమట్టితో తయారు చేసిండు, నల్లగొండలు నల్లమట్టితో చేసిండు దేవుడు. హల్లెలూయా. అంతేగాని ఆ అందం గురించి కాదమ్మా అయ్యా నేను మాట్లాడేది. సాయిలను ఒక పాట పాడతారుగా, నువ్వు మట్టివేగా, ఎర్రగొండ దానివా ఎర్రమట్టివే, నల్లగొండ దాని నల్లమట్టివే అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎర్రగొండలు ఏమట్టి అంట? ఎర్రమట్టి అంట. నల్లగొండలు నువ్వు నల్లమట్టివే అంటాడు. మరి కానీ నాట్యం చేసుకుంటూ పాడతారు ఆ పాట. నువ్వు మట్టివే అని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అలానే నేను ఆనందం గురించి మాట్లాడలేదు,
దాని గురించి కాదు పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేసేది. ఈరోజు అలనాడు యేసు ప్రభు వారు యెరూషలేముకు వస్తుంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదుర్కొన్న ప్రజల వలె నీవును ఖర్జూరపు మట్ల వలె, ఖర్జూరపు వృక్షము వలె, అనగా అందమైన సంఘముగా, అందమైన సహోదరిగా, అందమైన పురుషునిగా, స్త్రీగా నువ్వు అలంకరించబడినప్పుడు యేసు ప్రభు వారు నీ పట్ల ఇష్టము కలిగింది, నేను స్వీకరిస్తాడు. ఇంతకీ దేంతో అలంకరించబడాలి? 1 కేజీ పాన్స్ రాసుకుంటే అందంగా ఉంటారా? చెప్పాలమ్మా. ఒక 10 తులాలు బంగారం మెల్ల వేసుకుంటే అందంగా ఉంటారా? చెప్పాలి. 1 కేజీ మల్లెపూలు జల్లో పెట్టుకుంటే అందంగా ఉంటారా? చెప్పాలమ్మా. ఇసాక్ గారు, పట్టు వస్త్రాలు వేసుకుంటే అందంగా ఉంటారా? పట్టు చీర కట్టుకుంటే అందంగా ఉంటారా? పట్టు బట్టలు వేసుకుంటే అందంగా ఉంటారా? ఇది ఎలా ఉంటారు అందంగా? చేతి నిండా ఏమన్నా బంగారం, లేకపోతే బ్రాస్, ఏం లైట్లు, ఏం లైట్ అంటారు దాన్ని, బ్రాస్లైట్. బ్రాస్లైట్ 10, ఆ చేతికి 5, ఈ సైడ్కి 5, లేకపోతే మన వీళ్ళు ఉంటారుగా బంజారా ప్రజలు, అలా అవి వేసుకుంటే అందంగా కనిపిస్తావా? చెప్పాలి. ఎలా కనిపిస్తావు? ఎప్పుడు కనిపిస్తావు? ఎప్పుడు అందంగా ఉంటావు? అంటే దేవునికి లోబడినప్పుడు నీ అందం బయటపడిద్దంట. దేవునికి విధేయత కలిగినప్పుడు నీ అందము బయటపడిద్దండి. దేవుని మాటను ఉన్నప్పుడు నీ సౌందర్యము బయటకు వస్తుందంట. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చూద్దాం ఒకసారి. చూడండి దయచేసి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. ఏమండి, యేసు ప్రభువారు సౌందర్యవంతుడు. అలానే సంఘము కూడా సౌందర్యంగా ఉండాలంటే ఇకలోకమైన అందం కాదు, ఇకలోకమైన వాటితో అలంకరించుకుంటే అందంగా తయారు చేసి. ఈ మధ్య బ్యూటీ పార్లర్, ఏం పార్లర్? బ్యూటీ పార్లర్. మా బాబాయ్ కూతురు కూడా బ్యూటీ పార్లర్ నడిపించింది. రోజు స్టేటస్లో ఒక్కొక్కరికి జడేసుకుంటే పాట పెట్టిద్దాము. బ్యూటీ పార్లర్ అందంగా తయారు చేస్తుండే. కావలసిన కాంటాక్ట్ చేయగల నెంబర్ ఇచ్చింది కింద. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏం చేసింది? నల్లగా ఉన్న వాళ్ళందరినీ ఏం చేసింది? చెప్పాలి, తెల్లగా తయారు చేసింది. ఆ బురద, ఈ బురద, ఆ బురద, ఆ మట్టి, ఈ మట్టి పూసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా గమనించండి. అయితే ఆ అందము కాదంట. చదవండి, బైబిల్ ఏమంటుందంటే సామెతలు 31:30. అందము మోసకరమండి, సౌందర్యము వ్యర్థము. ఒక్క నిమిషము అయ్యా, బైబిలే చెబుతుందిగా అందం మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమైంది. అయితే బైబిల్ చెప్పేది శరీర సంబంధమైన అందము గురించి, బైబిల్ చెప్పేది శరీరకరమైన సౌందర్యం గురించి. అది వ్యర్థమైనది, అది మోసకరమైనది. ఏమంది? మంచిగా బ్యూటీ పార్లర్ తయారు చేసిన అమ్మాయి ఫోటో చేసబోయి పెళ్ళి మ్యారేజ్ బ్యూరోలో ఇస్తే అది మోసకరము. అలాంటి దాన్ని మిరప తోటకో నాటుకు తీసుకపోతే అప్పుడు దాని అందం బయటపడిద్ది. బయటపడితే లేదా? చెప్పాలి అందరూ మీరు. ఏసీ రూమ్లో కూర్చోబెట్టి, ఆ చైర్లో కూర్చోబెట్టి, ఆ చైర్లో గుండ్రగా తిప్పుకుంటా ఆ పెయింట్ ఈ పెయింట్ పూస్తే తప్ప ఎంత ఎర్రగా ఉందిరా, దొండ పండు లెక్క అనుకుంటా. అలాంటి దాన్ని తీసుకుపోయి ఒక మిరప తోటకో గంట 2 సేపు మట్టి పనికో ఆ కరువు పనికి తీసుకుపోతే అసలు అందం అప్పుడు బయటపడిద్దంట. అప్పుడు కారుతా ఉంటుంది అందం అంతా కూడా. ఏమైపోయింది? అందం అంతా కూడా కారిపోతా ఉంటుందండి చెమట రూపంలో. అప్పుడు అది మోసకరము. దాని గురించి సొలొమోను అంటున్నాడు, శరీర సంబంధమైన అందము మోసకరము, శరీర సంబంధమైన సౌందర్యము. ఏమని? ఫంక్షన్కి వాటికి పిల్లలకు రెడీ అవుతూ చూడు, అది మోసకరము. లేకపోతే పెళ్లి సూపులకి వెళ్తారు చూడండి, ఎంత టిక్కు టక్కుకు బయలుదేరతారు. అవునా కాదా? ఎర్రగా రావాలని, మంచిగా రావాలి, అది మోసకరమైంది, అది న్యాచురల్ కాదమ్మా. నువ్వు ఎంతగా తయారవుతున్నావో అది మోసకరమైంది, నువ్వు ఎంతగా సిద్ధపడుతున్నావో అది మోసకరమైంది, అది వ్యర్థమైందని బైబిల్ చెబుతుంది. అయితే ఎవరు సౌందర్యవంతులు? తర్వాత వచ్చిన యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును. ఏ సంఘం అయితే, ఏ సహోదరి అయితే, ఏ సహోదరుడైతే దేవుని యందు భయము భక్తిని
కలిగి ఉంటారో ఆ స్త్రీ, ఆ పురుషుడు, ఆ సంఘము సౌందర్యవంతమైనది. ఆ సంఘము అందమైనది. ఆ సంఘాన్ని దేవుడు ఇష్టపడతాడు. ఆ సహోదరి ఆ స్త్రీని, ఆ పురుషుణ్ణి యేసు ప్రభువారు ప్రేమిస్తాడు. అంతేగాని శరీర సంబంధమైన ఆభరణాలు పెట్టుకున్నా, శరీర సంబంధమైన అలంకారం చేసుకున్నా, శరీర సంబంధమైన ఏమని నగ నట్ట ధరించుకున్నా వాటి వల్ల నువ్వు అందగాడు కాలేవు, నువ్వు అందగత్తవు కాలేవంట. అలాంటి వారిని దేవుడు మెచ్చడండి. అది వ్యర్థమైన అందము, అది మోసకరమైన అందము. ఏది కావాలి? దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగిన జీవితం నీకు కావాలి. యేసు ప్రభువారు అంటే భయము, యేసు ప్రభువారు మాట అంటే విధేయత. ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో, లోబడి జీవిస్తావో, ఏమండి దీనత్వం కలిగి ఉంటావో, అది నీ సౌందర్యము బయటపడుతుంది. దీనత్వము లేకుండా, మంచితనము లేకుండా, ప్రేమ లేకుండా, సమాధానము లేకుండా, ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలు, ఎప్పుడు చూడు అన్ని కులుపొడి చట్టాలు, ఎప్పుడు చూడు స్వార్థము, ఎప్పుడు చూడు ఎదుటి వాడిని నాశనము చేయాలి. ఇలాంటి జీవితం ఉన్నప్పుడు కాదండి నీ అందము బయటపడేది. నిజమైన సౌందర్యం, నిజమైన యేసు ప్రభువారికి కావలసిన అందం ఏందో తెలుసా? యేసు ప్రభువారికి కావలసిన సౌందర్యం ఏందో తెలుసా? ప్రియులారా, బైబిల్లో ఒక అందమైన స్త్రీ ఉంది. ఆమె ఎస్తేర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము మీరు చదివినట్లయితే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము మీరు చదివినట్లయితే అక్కడ రాయబడుతున్న మాట, అనేక మంది స్త్రీలను రాణిగా తయారు చేయడానికి కొన్ని రోజులు ఒక వ్యక్తికి, హెగే అనే వ్యక్తికి రాజు ఈ స్త్రీలందరినీ నీ ఆధీనంలో ఉంచుకొని కొన్ని రోజుల వరకు నీ దగ్గర ఉంచుకొని రకరకాల పరిమళ పదార్థములతో, పరిమళ ద్రవ్యములతో, రకరకాల ఏమంటే సుగంధ ద్రవ్యాలతో ఈ స్త్రీలని అందంగా తయారు చేయరని ఆ వ్యక్తికి రాజు అప్పగిస్తాడు. అనేక మంది స్త్రీలు, వందల మంది స్త్రీలు అక్కడ ఉంటారు. వారిలో ఎస్తేరు కూడా ఒక స్త్రీ. అప్పుడు ఎస్తేరు అంటది, అయ్యా ఈ సుగంధ ద్రవ్యాలు కానీ, ఈ పరిమళ వాసన వచ్చే ఈ పదార్థాలు కానీ ఏవి కూడా నాకు వద్దు. ఇది ఏమి ధరించుకోకపోయినా, ఏమి రాసుకోపోయినా, ఏమి పెట్టుకోకపోయినా, ఏమని తన ఒంటి మీద ధరించుకోకపోయినా ఎలా ఆ రాజుకి ఇష్టము కలిగింది, ఎలా ఆ రాజు ప్రేమించాడో, ఎలా ఆ రాజు అహర్షరాజు పెళ్లి చేసుకున్నాడంటే ఎస్తేరులో వాటన్నిటికి మించిన అందము, సౌందర్యము ఎస్తేరులో ఆ రాజు గమనించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది ఆ అందము అంటే? ప్రార్థన. ఏంటిది ఆ అందము అంటే? విశ్వాసము. ఏంటిది ఆ అందము అంటే? విధేయత. ఏంటిది ఆ సౌందర్యం అంటే? దీనత్వము కలిగిందంట. ఏంటిది ఆ సౌందర్యం రహస్యం ఏంటంటే, రాణిగా ఉండి కూడా బాబాయి మాట ఏనాడు జమదాటని స్త్రీగా ఆ స్త్రీ కొనియాడబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని మీరు చదివారు బైబిల్ గ్రంథంలో. ప్రియులారా, ఎస్తేరు కొనియాడబడింది. ఎస్తేరు అందమైన స్త్రీ, ఎస్తేరు సౌందర్యవంతురాలని బైబిల్ చెబుతుంది. భూలోకమైన సౌందర్యం గురించి కాదండి, శరీర సంబంధించిన సందము కాదండి ఎస్తేరులో ఉంది. దేవుడు ఇష్టపడే సౌందర్యం, దేవుడు ఏమండి దేవుని దృష్టిలో దేవుడు యేసయ్య స్వీకరించే సౌందర్యము, అందము ఎస్తేరులో ఉంది. కానీ ఈరోజు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏది చేసినా నీలో సౌందర్యము కనిపించాలంట. నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎలాగని అందంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందంగా ఉండాలంటే మంచిగా టిప్పు టప్పుకు రెడీ అయ్యి పట్టు పట్ల కట్టుకొని మోకరించటమా? అది కాడే అందమైన ప్రార్థన. విధేయత కలిగిన, దీనత్వం కలిగిన మనసులో చేసే ప్రార్థన అందమైనది, సౌందర్యం అన్నది. హల్లెలూయా. మందిరానికి 2 వ్యక్తులు వెళ్తారు. యేసు ప్రభువారు లూకా సువార్త 18వ అధ్యాయము వారి గురించి జ్ఞాపకం చేస్తాడు.
ఇద్దరు భక్తులు వెళ్తాడు. వారిలో ఒకడు సుంకరి, రెండవ వాడు పరిసయ్యుడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు అందంగా ప్రార్థన చేశారు చెప్పండి? ఎవరి ప్రార్థన అందంగా ఉంది? ఎవరి ప్రార్థన సౌందర్యంగా ఉందంటే ఏమండి? సుంకరి ప్రార్థన అందంగా ఉంది. ఈరోజు నీ ప్రార్థన అందంగా ఉండాలి, నీ విశ్వాసం అందంగా ఉండాలి, నీ మాట అందంగా ఉండాలి. అక్కడ అంటుంది షులమతి, నేను నల్లని దానినైనను బహు సౌందర్యవంతురాలను. హల్లెలూయా. నువ్వు పేదవాడి కావచ్చు, నువ్వు పేదదాని కావచ్చు, పిల్లరా నువ్వు ఏమీ లేని దాన్ని కావచ్చు, పర్వాలేదమ్మా. నీ దగ్గర బంగారం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, సొమ్ము లేకపోవచ్చు, కానీ నీవు దేవుని ఎదుట ఎప్పుడైతే సౌందర్యమైన ఏమండి ఖర్జూరపు వృక్షము వలె అందంగా తయారు చేయబడతావో ప్రభు నిన్ను స్వీకరించునుగాక, ప్రభు నీకు విజయము అనుగ్రహించునుగాక, ప్రభు నీకు సమాధానము నిశ్చయముగా నీకు అనుగ్రహించునుగాక. చాలామంది శరీర సంబంధమైన అందానికి ఆకర్షించబడుతున్నారు. నేను చేసే పని మనుషులు చూడాలి, నేను చేసే పని మనుషులు చూడాలి, నేను ఇచ్చే కానుక మనుషులు చూడాలి, నేను ఇచ్చే అర్పణ మనుషులు చూడాలి. ఏమండి, నువ్వు ఏమి చేసినా, ప్రార్థించినా, ఉపవాసం ఉన్నా, కన్నీరు కార్చినా, ఏమండి నీ విశ్వాసం కానీ, నీ అర్పణ కానీ, నీ కానుక కానీ, నువ్వు ఏమి చేసినాను అది ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి అందంగా ఉండాలి, సౌందర్యముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్పణ గురించి మీకు ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. హేబేలు, కయ్యను ఇద్దరు అర్పణ చేశారు. దేవుడు ఎవరి అర్పణ అందంగా ఉంది దీన్ని బట్టి మనం చూస్తే, ఎవరి అర్పణ సౌందర్యంగా ఉంది, ఎవరి అర్పణ చూడముచ్చటకు ఉందండి చెప్పాలి. ఎవరి అర్పణ చూడముచ్చటకు ఉంది, ఎవరి అర్పణ స్వీకరించాడు యేసయ్య? హేబేలు అర్పణ, హేబేలు తెచ్చిన కానుకను స్వీకరించాడు. కయ్యను తెచ్చిన అర్పణను స్వీకరించరా. ఎందుకని? కయ్యూను అర్పణలో అందము లేదు, అంటే క్వాలిటీ లేదు, క్వాలిటీ లేదు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఒక వస్తువు నువ్వు మందిరానికి తెచ్చి ఉన్నావు, అది తినేది కావచ్చు, దాచుకునేది కావచ్చు, లేకపోతే వచ్చే మందిరంలో కావాల్సిన ఒక ఫ్యాన్ కావచ్చు, కుర్చీ కావచ్చు, లేకపోతే తినే ఆహార వస్తువు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అది తెచ్చినప్పుడు అది ఎలా ఉందో చూడకుండా ఎట్లా పడితే అట్లా తెచ్చినమనుకో, దాన్ని దేవుడు స్వీకరిస్తాడా? చెప్పాలి, స్వీకరిస్తాడా? మందిరంలో ఒక 10 కుర్చీలు తీసుకొచ్చి మాట వరుస 10 5 కుర్చీలు ఆల్రెడీ నెరలిచ్చి అవి పగిలి ఉన్నాయి, అలానే తీసుకొచ్చినావు. ఇప్పుడు నువ్వు దేవుని దృష్టికి తెచ్చిన అర్పణ అందమైనదా, అందహీనమైనదా? చెప్పాలి, అందమైనదా, అందహీనమైనదా? రెండోది, మందిరంలో ఒక మంచి ఫ్యాన్స్ లేవని ఒక ఫ్యాన్ తెచ్చినావు, తక్కువలో వచ్చేస్తుంది, 500లకు ఫ్యాన్ వస్తుంది, 1000 రూపాయలకు ఫ్యాన్ వస్తుంది తీసుకొచ్చి తెచ్చిన 10 రోజులకి అది కాలిపోయింది. ఇప్పుడు నువ్వు తెచ్చిన అర్పణ, నువ్వు తెచ్చిన వస్తువు అందమైనదా, అందహీనమైనదా? చెప్పాలి అమ్మా, అందమైనదా, అందహీనమైనదా? అందహీనమైనదే. అలానే వస్తువు కానీ, అర్పణ కానీ, కానుక కానీ, ఏదైనా కావచ్చు, లేకపోతే తినే పదార్థము. తినే పదార్థాలు అంటే ఏం చెప్తారు? ఏదో ఒక పదార్థం చెప్పండి, మీరు చెప్పాలి, ఏదో ఒక పేరు చెప్పండి. తినే పదార్థం చెప్పండి, ఏదో ఒకటి. సరే, నైట్ మంచిగా బిర్యానీ వండుకోండు, తెల్లారితే ఆదివారం పండగ, అయ్యో మాకు ఒక సేవకుడునే, మాకు ఒక దైవజనుడని నైట్ వండుకొని తెచ్చి పెడతావా? పొద్దున్నే వండుకొని వస్తావా? అంత కర్మేం బట్టి అంత ఓపిక ఆడుందండి. నైట్కి అతి మిగిలిందిగా మేము తినగా, నైట్ మిగిలిందిగా దాన్ని వేడి చేసి, దాన్ని దేని వేడి చేస్తే అది వేడిగా ఉండదా? వేడిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి అది అందహీనమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సందర్భం వచ్చింది, గుర్తు చేస్తా. లాస్ట్ వీక్ అనుకోండి, అంతకుముందు వారం
ఒక అర్పణ వచ్చింది. చూడటానికి బాగున్నాయి, చూడటానికే బాగున్నాయి, కానీ నోటి దగ్గర తీసుకుంటే అది తినదగిన స్థితి దాటిపోయింది. అది ఏ స్థితి దాటిపోయింది? తినే స్థితి అంటే ఏ సమయంలో తినాలో ఆ వస్తువుని, ఆ యొక్క పదార్థాన్ని ఆ టైం దాటిపోయాక అది తినటానికి పనికి రాని స్థితిలోకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఆ అర్పణ అందమైందా, అందహీనమైందా? చెప్పాలి మీరు. చాలా బాధ అనిపించింది, మనసులో ఏడుపు వచ్చేసింది. ఏడిస్తే మంచిది కాదు. మంచిదేనా? చెప్పాలి మీరు. మంచిదేనా? సేవకుడు ఎప్పుడు ఏడవకూడదు. అంటే కన్నీరు కాచి ప్రార్థన చేసి అది వేరే విషయం. ఆ అర్పణ చూసినప్పుడు బాధ అంతా దిగమిండుకొని నేను చెప్పి అమ్మగారితో, అమ్మ ఈ పడేయొద్దు, పడేస్తే బాగోదు. ఏం చేయాలంటే వాటి ఏదో రీతిగా నానబెట్టు ఏదో ఒకటి చేసి దాన్ని ఏం చేయాలి? ఉపయోగించాలి. ఎందుకంటే దేవుడు లెక్క అడుగుతాడు. ఇచ్చే అర్పణ ఇచ్చిన వాడిని దేవుడు అడుగుతాడు. వచ్చిన అర్పణని ఎలా ఉపయోగించావో సేవకుడు కూడా లెక్క అడుగుతాడు. బాగా గమనించండి. ఈరోజు నువ్వు ఎలాంటి సౌందర్యవంతురాలుగా ఉంటున్నావు జ్ఞాపకం చేసుకో. ఖర్జూరపు వృక్షం వలె నువ్వు మార్పు చెంది ఆయన ఎదుర్కొన్నప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు స్వీకరించబడతావు, నువ్వు ప్రేమించబడతావు. ఏమండి, దేవుడు నీకు విజయాన్ని, జయ జీవితాన్ని నీకు అనుకరిస్తాడు, సమాధానం దేవునికి ఇస్తాడు. ఖర్జూరపు మట్టలు వలె నువ్వేం చేయబడాలి? సౌందర్యముగా అలంకరించబడాలి. ఒకప్పుడు అంట ఇశ్రాయేలు ప్రజలకి బోలెడు బంగారాన్ని ఇచ్చిండంట. ఏమిచ్చిండు? బోలెడు బంగారాన్ని, బంగారపు వస్తువులను ఇచ్చాడు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు నాకు ఈయనే ఇచ్చిండు దేవుడని వీటిని చూసుకొని మురుసుకుంటా, ప్రియులరా, దేవుని ఎదుట దేవుని స్తుతించకుండా, ప్రభుని స్తుతించకుండా, ప్రభు నామాన్ని గణపరచకుండా, దేవునికి లోబడకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ప్రారంభించారంట. అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? చూడండి ఏం జరిగిందో. యెషయా గ్రంథము 3వ అధ్యాయము. యెషయా గ్రంథము 3వ అధ్యాయము. నేను 5 పాయింట్లు చెప్పాలి ఆశపడదా, 1వ పాయింట్ అయిపోవాలి. 5 పాయింట్లు అంటే 5 సంవత్సరాలు చెప్పుకోవచ్చు, పర్లేదు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 16వ వచనం నుంచి చదవండి, మీకు చాలా అర్థమైంది. ఎవరైనా స్పష్టంగా గట్టిగా చదవండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక నిమిషం, పట్టీలు పెట్టొద్దా అంటారు. ఈ వాక్యం బట్టి పెట్టకపోతే నీకు మేలుకరం. ఈ వాక్యం బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట? కాలగజ్జలు మోగి కులుకుతో నడుచుచు తమ కాలగజ్జలతో మోగించు. దేని మోగించాలి? ప్రార్థన శబ్దము మోగించు, సువార్తను మోగించు, సువార్త వాక్యాన్ని మోగించు. నీ కంఠములోంచి కాలిలోంచి శబ్దం కాదు వచ్చేది, నీ కంఠములోంచి సువార్త అనే గలము బయటికి రావాలి. అది దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. చదువుకుంటారండి. కాబట్టి బోడి చేయను. ఉగ్గురములను, ముక్కు కమ్ములను,
తీసివేయను. దేవుడు ఇచ్చాడు ఆల్రెడీ నీకు, కానీ ఏం చేస్తున్నావు అంటే దాని ఆరాధన చేసుకొని ఇదే సర్వస్వం అని వాటితోనే సమయాన్ని గడుపుతున్నారు, వాటితోనే సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు. వాటిచ్చిన దేవుణ్ణి ప్రక్కన పెట్టారు. దేవునికి లోబడదామే, దేవునికి విధేయత చూపుదామే, దేవుని మాట విందామే, దేవుని ఆజ్ఞ పాటిద్దామే, ఎక్కడ తూచా తప్పుపోకుండా నేను, నా కుటుంబం, నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు కుటుంబముగా దేవునికి భయపడి జీవిద్దామే. దేవునికి ఎట్లా విధేయత కలిగి దీనత్వము కలిగి ఏమంటే దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఇష్టపడే రీతిగా నా కుటుంబాన్ని అందంగా తయారు చేసుకుందామనే స్పృహ లేకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్లుగా క్రైస్తవ బిడ్డలు దేవునికి అందహీనముగా అసహ్యము కలిగే రీతిగా తయారవుతున్నారంట. అందుకే ప్రభు వారు కోపం వచ్చి ఏమంటుండమ్మా అక్కడ, అప్పుడు మురుగుడును తాడును బోడితలను గోనెపట్టయు వాతలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ముద్దొచ్చినప్పుడు సంఖ్య కాదు, అవునా కాదా? ఎద్దును సంకనెక్కించుకుంటారా? ముద్దొచ్చినప్పుడు సంకనెక్కించుకుంటారా? చెప్పాలి. ఎద్దును సంకనెక్కించుకుంటారా? ముద్దొచ్చినప్పుడు సంకనెక్కించుకుంటారా? ముద్దొచ్చినప్పుడే. అలానే దేవుడు ఏమైనా ఇస్తే దానిని ఏం చేయాలంటే దేవుని నామ మహిమార్థంగా వాడు ప్రభు సంతోషపడతాడు. అంతేగాని అవే ఆధారం చేసుకొని దేవునికి అవిధేయత చూపకూడదు. దేవునికి ఎదుట ఏమండి మనకిష్టం వచ్చిన ఆలోచన చొప్పున నడవకూడదు. అక్కడ రాయబడుతున్న మాట, మరి యెహోవా సెలవిచ్చింది ఏమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రాయి. 16వ వచనం. ఇంకా మాకు పర్వాలేదు, ఇక ప్రార్థన చేయకపోయినా పర్లేదులే, ప్రార్థన కలగకపోయినా పర్లేదులే, అన్నీ దేవుడు సమకూర్చుడుగా. మళ్ళా వినాలా దేవుని మాట? ఊకి సీటింగ్ మాటకి వినాలా ఆయన మాట? ఏమో శారమ్మా, వినాలా ఊకే? అప్పుడు అంటే ఏదో బాధ ఉందయ్యా, కష్టం ఉందయ్యా. ఇప్పుడు కూడా వినుకుంటూ పోవాలా? ఇప్పుడు కూడా చెప్పిందల్లా చేయాలా? ఇప్పుడు కూడా గీత దాటొద్దు. అదే ప్రభు వాక్యం. ద్వితీయోపదేశకాండము చూడండి దయచేసి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు సచిన బతికిని మాట గుర్తుపెట్టుకోవాలి. 17, 12, 30. ద్వితీయోపదేశకాండము 17 చాప్టర్ 17 వర్స్ 12, 12వ వచనం. ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుడు మాటే గాని ఆ సేవకుడి లేక న్యాయాధి మాటనే గాని విననొల్లని ఎడలా వాడు సావాల్సిందే, ఇక బతకొద్దంట. ఏం చేయాలంట? అది మంచి అయినా చెడైనా బలిపీఠం దగ్గర నిలబడి పరిచర్య చేసే ఆ సేవకుడు లేక యాజకుని మాట, నువ్వు ఎంత పెద్దవాడి కావచ్చు, ఎంత పెద్దదాని కావచ్చు, ఎంత చిన్నవాడి కావచ్చు, ఎంత చిన్నదాని కావచ్చు, ఆ మాట వినాలంటే దానికి మారలేదంట. కూర్చోమంటే కూర్చో, లెగవమంటే లెగో, తీసుకురామంటే తీసుకురా, చెయ్యమంటే చెయ్యి, అంతేగాని అక్కడ బలిపీఠం దగ్గర పరిచర్య చేయించిన యాజకుడు లేక సేవకుని మాట ఎప్పుడైతే నువ్వు మూర్ఖపు ఆలోచన వ్యతిరేకిస్తున్నావో, అవిధేయత చూపుతున్నావో పిల్లరా, లేకపోతే విధేయత చూపకుండా లోపడకుండా అంతా నా ఇష్టము, ఊరికి ఆయన మాట వినాలా అనే ఆలోచన ఎప్పుడైతే ఈరోజు అనేక మంది క్రైస్తవ హృదయాలలో పుడుతుందో, దేవుడు అంటున్న మాట, అట్టి వారు ఖచ్చితంగా సావలసింది, అనగా నష్టపోవలసిందే. అది దేవుని ఆజ్ఞ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు అందంగా తీర్చబడతావో తెలుసా? నువ్వు ఎప్పుడు సౌందర్యవంతురాలుగా
అందమైన వాడిగా, దేవుడు ఇష్టపడే రీతిగా ప్రభు ఏమండి స్వీకరించి ఆ పెళ్లి కుమార్తె చూసినప్పుడు పెళ్లి కుమారుడికి ఏం కలిగింట? ఇష్టము కలగాలి. అలానే నిన్ను చూసినప్పుడు నా ప్రభు వారికి ఇష్టము కలగాలి. నిన్ను చూసినప్పుడు ప్రేమ కలగాలి. నిన్ను చూసినప్పుడు నీకు జయం అనుగ్రహించాలి. నిన్ను చూసినప్పుడు నీకు సమాధానం ఇవ్వాలి. అంటే నువ్వు అందమైన దానిగా, అందమైన వాడిగా తీర్చిదిద్దాలంటే ఆ బలిపీఠం మీద పరిచర్య చేసిన వాని మాట తూచా తప్పకుండా వినాలి. హల్లెలూయా. ఎస్తేరు అలా ఇన్నది. ఎస్తేరు అలాంటి దీనత్వం కలిగి ఉంది, అలాంటి విధేయత కలిగి ఉంది, అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంది, అలాంటి పరిశుద్ధతను కలిగి ఉంది. కాబట్టి ఈరోజు దేవుని మాట వినక, దేవుని మాటను త్రోసివేసి ఏముందిలే, ఎప్పుడు ఇనే వాక్యమేగా, ఎప్పుడు చెప్పి అయ్యగారేగా, ఎప్పుడున్న పాటలేగా. ఏమండి, దేవుడు కూడా ఎప్పుడున్న ప్రాణమునని ఒక చిన్న ముట్టిగా వేసిందనుకో, మన సంపాదన ఏమైపోయింది, మన ఆస్తిపాస్తులు ఏమైపోతాయి, నువ్వు కూడబెట్టి ఏమైపోతాయి. నా ప్రభు బైబిల్ చక్కటి మాట రాసిండు. ఏందో తెలుసా? ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని చివరికి తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఎంతో సంపాదించిన ఆదివారం రాకపోతే నీ ప్రాణం పోయినట్టేనండి. దేవుని స్తుతించకపోతే అది దేవుడు అదేం రాయబడుతుంది? దేవుని మాట విననివాడు మూర్ఖించి, అంటే మూర్ఖముగా. మాకు పనులు లేవా, మాకు ఉద్యోగాలు లేవా, మాకు వ్యాపారం లేవా, మాకు పనులు లేవా, నీకంటే పని పాట లేదు, మూర్ఖించి ఈరోజు చాలా మంది ప్రవర్తిస్తున్నారు. సంగమా, యేసయ్యని ఎదుర్కోవాలి. రోజు నువ్వు యేసయ్యని ఎదుర్కోవాలి. నువ్వు ఆ రోజు యెరూషలేము పట్టణంలో ప్రజలందరూ యేసయ్యను ఎదుర్కొన్నారు. ఎలా ఎదుర్కొన్నారు? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, ఈరోజు నువ్వు ఖర్జూరపు మట్టలు దగ్గర లేవు. రెండోది, యేసయ్య గాడిద పిల్లనెక్కి నీ దగ్గరికి రావట్లా. అయితే నువ్వు ఎలా ఎదుర్కోవాలి యేసయ్యని? నువ్వే ఒక ఖర్జూరపు వృక్షంగా మార్పు చెంది యేసయ్యని ఎదుర్కొందువు గాక. ఆ ఖర్జూరపు వృక్షము అందంగా ఉంటుంది, అనగా నువ్వు అందంగా తీర్చిదిద్దబడాలి, ఒక సౌందర్యవంతురాలుగా. రిబ్కా చక్కనిది అని బైబిల్ చెబుతుంది. రిబ్కా ఎలాంటిదంట చెప్పాలి? ఎలాంటిదంట? చక్కనిది, అందమైనదంట. ఏమండి, ఆమె అందం గురించి అక్కడ బైబిల్ చెప్పట్ల, పైరూపు అందం గురించి. వాస్తవానికి రిబ్కా చాలా చక్కనిది, శారీరకంగా చక్కనిది, ఏమండి ఆధ్యాత్మికము కూడా చక్కనిది. ఎంత చక్కని తెలుసా? భర్త మాట ఏనాడు ఎదురు చెప్పింది కాదంట. ఇస్సాకు ఏనాడు ఎదురు చెప్పింది కాదంట. ఇప్పుడు ఇస్సాకు పోయి ఇలా వాక్యం చెప్పిండు అయ్యగారు, రెప్కము ఎప్పుడు ఆ రెప్కము ఎదురు చెప్పలా, బిడ్డ నువ్వు గనక ఎదురు చెబితే ఊరుకొని అంటాడేమో. ఇస్సాకు అంతగా ప్రేమించాడు కాబట్టి రిబ్కా ఏం చేసింది? ఎదురు చెప్పదు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేయాలి? ఎవరిని ప్రేమించాలయ్యా? ఎవరిని ప్రేమించాలి? రిబ్కాని ప్రేమిస్తే ఆ రిబ్కా ఏం చేసింది? ఆ భర్తకి లోబడింది. భర్త ప్రేమించకుండా, భర్త ఏమో అడ్డమైన దాన్ని ప్రేమించుకుంటా నా భార్య నాకు లోబడాలంటే, ఆ భార్య స్థలం నేనుంటే కనుక రోజు పడితే పూజ చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? ఆ భర్త అయిన వాడు ఆ భార్య అయిన దాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? సొంత శరీరములా ప్రేమించాలి. సొంత శరీరం అంటే భర్త అనే వాడికి వాడు ఒంటికి రోగం వచ్చిందను, జ్వరం వచ్చింది, లేకపోతే కాలికి దెబ్బ తగిలింది, పోతే పోయిందిలే అనుకుంటాడా? అమ్మో దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది, పావే హాస్పిటల్కి పావే అంటాడా లేదా?
ఎంత స్పందిస్తున్నాడో, ఎంతగా ఆ కాలికైన గాయం పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడో, ఆ శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతకన్నా రెట్టింపుగా తన కట్టుకున్న భార్యని ఏం చేయాలి? ప్రేమించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ఆ భార్య ఏం చేసేది? లోపడింది. రెబ్కా చక్కనిది, ప్రార్థనాపరురాలు, విధేయత కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ, కుటుంబాన్ని చక్కపరుచుకునే స్త్రీ, కుటుంబాన్ని సరిదిద్దుకునే స్త్రీ. ఇలా చెప్పుకుంటూ పోతే రెబ్కాలో మంచి మంచి గుణలక్షణాలు ఉన్నాయి. సంగమా, ఈరోజు నువ్వు అందంగా చేయబడాలంటే బ్యూటీ పార్లర్కి పోనవసరం లేదమ్మా, అక్కడికి పోనవసరంలా. ఎస్తేరు వలె ఎస్తేరు దగ్గరకు వచ్చినాయి. ఏంటి? హోమ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, అందరికి సంబంధించిన వస్తువులన్నీ ఇస్తే నాకొద్దు అని సున్నితంగా పక్కన పెట్టింది. ప్రార్థనతోటి, పరిశుద్ధతతోటి, విధేయతతోటి, వినయముతోటి, లోబడేతనముతోటి. పిల్లరా, ఎస్తేరు రాజు ఇష్టాన్ని సంపాదించుకుంది. రాజు మనస్సులో స్థానాన్ని నీ రాజు యేసు రాజు. హల్లెలూయా. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచున్నాడు. అయితే ఆ రాజు మనస్సులో స్థానము నీకుందా? నీ మనసులో స్థానం ఎవరికి కావాలి? రాజు మనసులో నీకు ఉండాలి స్థానం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మనసులో? రాజుకి నీ మనసులో ఉండొచ్చు, నేను కాదనట్లా. యేసు రాజు మనసులో ఎవరు ఉండాలి? నీకుండాలి స్థానం. ఇప్పుడు రాజైన అహష్వేరోషు యొక్క మనస్సులో ఎవరికి ఉంది స్థానం? ఎస్తేరుకి కలిగింది. ఎవరికి మనస్సు పుట్టింది? ఎవరి పట్ల మనస్సు పుట్టింది? ఎస్తేరు పట్ల మనస్సు పుట్టింది. ఎవరి పట్ల ఇష్టము పుట్టింది? ఎస్తేరు పట్ల ఇష్టము పుట్టింది. ఎవరి పట్ల మనస్సు కలిగింది? ఎస్తేరు పట్ల మనస్సు కలిగింది. బట్ అలానే నీవును ఒక సంఘముగా, స్త్రీ పురుషుడిగా ఉన్న నీవు, సహోదరి సహోదరుడిగా ఉన్న నీవు, నిన్ను చూసినప్పుడు యేసయ్య, యేసురాజు మనస్సులో స్థానము కలగాలి. యేసురాజు మనస్సులో నీ పట్ల ఇష్టము పుట్టాలి. యేసురాజు మనస్సులో నీకొక ప్రత్యేకత అయిన ఆలోచన కలిగినప్పుడు నువ్వు దీవించబడతావు. నీకు సమాధానం అనుగ్రహించబడితే నీకు ఎప్పటికీ విజయమే చేకూర్చబడుతుంది. అలా కాకుండా యేసురాజు మనసులో ఇష్టము పుట్టకుండా, యేసురాజు మనసులో స్థానము సంపాదించుకోకుండా వ్యర్థమైన వాటన్నిటిని సంపాదించినవా అది వ్యర్థమైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవి వ్యర్థమైపోతాయి. నీవిచ్చే నీ మాట అందంగా ఉండాలి, గుర్తుపెట్టుకో. నీ ప్రార్థన అందంగా ఉండాలి. నీ జీవితము అందంగా ఉండాలి. నీ భక్తి అందంగా ఉండాలి. నువ్విచ్చే అర్పణ, కానుక అందంగా ఉండాలి. అంతేగాని ప్రియులారా, అసహ్యకరంగా ఏది ఉండకూడదు. అసహ్యకరంగా దేవుని వాక్యం సెలవిస్తుందిగా, ధర్మశాస్త్రమును పెడచెవును పెట్టు అని ప్రార్థన అసహ్యం అంటాం. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా నువ్వెంత ప్రార్థించినా ఆ ప్రార్థన అసహ్యకరమైన దేవుని వాక్యం చెబుతుంది. సామెతలు 28:12 ఉంటుంది ఆ మాట అనుకుంటా. ధర్మశాస్త్రమును వినబడకుండా, దేవుడు వాక్యం బోధిస్తుంటే, సేవకుడు చెబుతుంటే నువ్వు చెప్పుకో నాకెందుకు అలా అని ఒక్క రోజు కూడా ఆ మాట వినకుండా, ఆ మాటకు విధేయత చూపకుండా, ఆ మాటకు లోబడకుండా నీ ఇష్టారాజ్యంగా ఎంత ప్రార్థించినా అది అసహ్యకరమైందని, హేయము అని అక్కడ రాయబడు, అంటే అసహ్యకరమైందంట. గమనించండి, ఈరోజు నువ్వు అందంగా ఉన్నావా, అసహ్యకరంగా ఉన్నావా? ప్రభు వాక్యం చలవిస్తుంది. ఖర్జూరపు వృక్షము వలె
ఖర్జూర్ వృక్షము గ్రీకులో తమల అని అంటారు, తామారు అంటారు. తామారు అనగా సౌందర్యవతి అని అర్థం. సో గమనించండి, నీవు సౌందర్యవంతురాలివేనా? నీవు సౌందర్యవంతుడివేనా? ప్రశ్న వేసుకో ఉదయకాలం అంతా. నువ్వు అందగాడివేనా? నువ్వు అందగత్తివేనా? భూసంబంధ అందం గురించి నేను మాట్లాడతా. భూసంబంధమైన అందము వ్యర్థము అని మహాభక్తుడు సొలొమోను 31:30 రాయబడి ఉంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఆ అందం గురించి నేను మాట్లాడతా. ఎస్తేరులో ఉన్న అందం గురించి మాట్లాడుతున్నా, రెప్కాలో ఉన్న అందం గురించి మాట్లాడుతున్నా, నా యేసయ్యలో ఉన్న అందం గురించి మాట్లాడుతున్నా. నా యేసయ్య ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, 10,000 పురుషులలో పోల్చదగిన వాడు. 10,000 మంది నీ చుట్టూ ఉన్న నిన్ను కనిపెట్టి అందగత్తిగా అందము నీలో ఉండాలి. 10,000 మంది నీ చుట్టూ ఉన్న దేవుని కన్ను ఎవరి మీద పడాలంట? దేవుని కన్ను ఎవరి మీద పడాలి? నీ మీద పడే అందము నీలో ఉండాలి. హల్లెలూయా. 10,000 మంది ప్రార్థన చేయొచ్చు అనగా నీ ప్రార్థన మీద దేవుని కన్ను నిలుచునుగాక. 10,000 మంది స్తుతించవచ్చు, నీ స్తుతి మీద దేవుని కన్ను నిలుచునుగాక. 10,000 మంది దేవుని మాట అనొచ్చు, కానీ నువ్వు వినే విధానం మీద దేవుని మనస్సు నిలుచునుగాక. 10,000 మంది కానుక ఇవ్వచ్చు, నీ కానుక మీద దేవుని కన్ను ఉన్నదా? ఆలోచన చేస్తావు. 10,000 మంది అర్పణలు ఇస్తున్నారు, కానీ నీ అర్పణ మీద యేసయ్య దృష్టి ఉందా? ఉండాలి అంటే నీ అర్పణ అందంగా ఉండాలి, నీ ప్రార్థన అందంగా ఉండాలి, నీ స్తుతి అందంగా ఉండాలి, నీ విధేయత నీ భక్తి సౌందర్యంగా ఉన్నప్పుడు ప్రభు దృష్టిలో నువ్వు నిలుచుదువుగాక. ప్రభు కన్ను నీ మీద పడునుగాక. దుష్టుని కన్ను కాదమ్మా. ఎవరి కన్ను పడాలి? మనుషుని కన్ను కాదు, యేసయ్య కన్ను నీ మీద పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రభువుని ఎదుర్కొన్నారు. ఎలా ఎదుర్కొన్నారు? ఖర్జూరపు మట్టలో పట్టుకొని ఎదుర్కొన్నారు. అప్పుడు అంటున్న మాట, మీకు జయము, మీకు సమాధానము. నీకు జయము చేకూర్చబడాలి, నీకు సమాధానము కలగాలంటే నీవును సౌందర్యవంతమైన ఖర్జూరపు వృక్షము వలె నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు మలచబదురుగాక. తయారు చేయబడాలి. అందంగా తయారు చేయి నీ పిల్లల్ని. బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి కాదు, అందంగా తయారు చేసి. నీ భర్తను అందగాడిగా తయారు చేయి, నీ భార్యను అందగత్తిగా తయారు చేయి. బ్యూటీ పార్లర్కి కాదు, ప్రార్థనతోటి, ఉపవాసముతోటి, వాక్యముతోటి, విధేయముతోటి, విధేయత, పరిశుద్ధత, మంచితనము, ప్రేమ, విశ్వాసముతో, లోబడే తత్వముతో, మాట వినే మనస్సుతో నీ బిడ్డని, నీ కొడుకుని, నీ భర్తను, నీ భార్యను అందగత్తెలుగా తయారు చేయబడుదురుగాక. అలా తయారు చేయబడినప్పుడు నీ కుటుంబానికి విజయము చేకూర్చబడునుగాక. అలా తయారు చేయబడినప్పుడు నీకు సమాధానం నిశ్చయముగా కలుగునుగాక. అలా తయారు చేయబడినప్పుడు దేవుని మనస్సు నీ మీద నిలుచునుగాక. ఏ వృక్షము? ఏ వృక్షము? ఏ వృక్షము లెక్క ఉండాలి? చెప్పాలి. 2 ఆకులు నేను ఆ పక్కన, అయినా కనపడట్లేదు మీకు. ఖర్జూరపు వృక్షము వలె నువ్వు తయారు చేయబడుగాక. హల్లెలూయా. ఖర్జూరపు వృక్షమును గ్రీకులో ఏమని సంబోధించారు? తామారు. తామారు అనగా అర్థమైంది సౌందర్యము. నీవు, నీ భర్త, నీ పిల్లలు ఎలా ఉండాలంట? సౌందర్యముగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి. అంటే ఏం చేయాలి? బ్యూటీ పార్లర్కి పోయి రావాలా? కాదండి. నేను నల్లని దాని అయినను, గీతం 1:5, నేను నల్లని దాని అయినను నేను సౌందర్యవంతురాలు. రూపానికి నువ్వు నల్లగా ఉండొచ్చు, రూపానికి ఎర్రగా ఉండొచ్చు, కానీ క్రియలన్నీ నల్లటయ్యే. ఏ సుఖం? రూపం నల్లగా ఉండొచ్చు, కానీ క్రియలు ఎర్రగా ఉన్నాయి. రూపం ఎర్రగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, కానీ జీవితం నల్లగా ఉంది, ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, ఈరోజు రూపం కాదు కావలసినది, అది వ్యర్థమైనది. క్రియలు కావాలి, నీ జీవితము కావాలి, నీ కుటుంబం అందంగా ఉండాలి, నీ భర్త, భార్య, పిల్లలు అందంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అంగీకరించునుగాక. అట్టి కృప
దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. చాలా విషయాలు చెప్పాలి, సమయం అనుకూలించక ప్రార్థన